ఇక్కడ ఎంతమంది తండ్రులు ఒకసారి చేస్తారా? ఆల్ ద ఫాదర్స్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ విషింగ్ అస్. ఇక్కడ కొంతమంది ఉన్నారా ఫాదర్స్? ఎక్కడ తండ్రులు బాగా చేతులెత్తండి. కుమారుడు ఉన్నంత వరకు తండ్రి హృదయాన్ని ఎప్పుడు అర్థం చేసుకోలేదు, కానీ ఎప్పుడైతే ఒక తండ్రిని అయ్యానో the thing was different. But I also thank God for giving me one of the greatest privilege, being a spiritual father. ఎంతమంది నిజంగా ఇక్కడ దేవుడు నాతో మాట్లాడాలి అని వచ్చున్నారో ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఇదిగో ఈ వర్ష టైంలో చల్లగా వాతావరణం మారుతుంది, మంచిగా నిద్ర వస్తుంది. బట్ నేను దేవుని సన్నిధి వెతుకుని ఉదయకాలమే పెందల కాడే మీరు అందరూ దేవుని సన్నిధికి వస్తారు. అండ్ ఆల్సో చాలామంది 5:30కి, ఈరోజు 5:30కి నేను చూసినప్పుడు చాలామంది 5:30కి ఇక్కడ మీరు ముందే వచ్చి కూర్చుంటాం. మీటింగ్ 6:30కి ప్రారంభం అవుతుందంటే 5:30కి ముందే వచ్చి కూర్చుంటాం. అండ్ మీరు పెద్దలగాడ వస్తున్న దాన్ని బట్టి మేము కూడా మీటింగ్ 6 గంటల నుండే ప్రార్థనతో సిద్ధపరుస్తూ ఉన్నాం. నా ప్రతి ఒక్కరి నీ చేతులకు చెప్తున్నానయ్యా, మాట్లాడయ్యా, ప్రతి ఒక్కరితో మాట్లాడు, నీ ఆత్మకార్యాన్ని జరిగించు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దర్శించు, ప్రతి హృదయంలో కార్యం జరిగించు. మనుషులను నమ్ముతాం వ్యర్థము. పోయిన వారం చెప్పిన వాక్యం మరలా జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఒక మాట హైలైట్ చేశాను. కొందరు రథములను నమ్ముతారు, కొందరు గుర్రములను నమ్ముతారు, కానీ మనము జీవం కలిగిన దేవుడు. ఈరోజు ఎంతమంది నేను యేసయ్యని నమ్ముతున్నానని ధైర్యంగా చెప్పగలుగుతామండి? యేసయ్యనే నమ్ముతున్నావా? అనేక సార్లు నువ్వు అనుకున్న దాని ప్రకారము నీ జీవితంలో కనబడితే నేను నమ్ముతాను అంటావు. నువ్వు అనుకున్న రీతిగా మనుషుడు మాట ఇస్తే నమ్ముతున్నాను అంటావు. కానీ దేవుడి వాక్యం తగినట్టుగా చూస్తే ఇదిగో ప్రభు చెప్పినవి కొన్నిసార్లు అర్థం కావంట. కంటికి కనరావు, చెవికి వినరావు, హృదయానికి గోచరం కావు. కానీ యెట్ కెన్ యూ ట్రస్ట్? ఆయనను నమ్మగలుగుతావా? ఆయనను దేవుని విశ్వసించగలుగుతావా? మూడోది మీకు చెప్పగలిగింది, సత్యానికి రాజీ పడదు. బైబిల్ చూస్తా ఒక్క దూత వస్తాడంట లూసిఫర్ని బంధించి 1000 సంవత్సరాలు దంజన పడేస్తానికి. అపవాది వాడు అనుచరులను దేవుడు ఒక మాటతో నాశనం చేయగలుగుతాడంట. ఈరోజు దేవుడు అంటే ఈరోజు చాలా మందికి ఎలా ఉన్నాడు, దేవుడా ఏం చేస్తాడులే, దేవుడా క్షమిస్తాడులే, దేవుడా ఊర్చుకుంటాడులే, దేవుడు ఏం చేస్తాడులే. ఆయన శక్తి, ఆయన అధికారము నీవు గ్రహించినట్లయితే, ఆయన ఎడల నువ్వు భయభక్తులు కలిగి బ్రతికినట్లయితే, అయ్యో దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారికి జ్ఞానానికి మూలం. ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తారు. ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటే యూ హ్యావ్ లైఫ్, లాంగ్ లైఫ్. There is much Bible says having the fear of God. దేవుని ఎడల భయపడము. ఈరోజు భయభక్తులు కలిగి ఉన్నామా అంటే లోకానికి భయపడుతున్నాం. లోకం నన్ను అంగీకరిస్తుందా?
దేవుడు అంటాడు, ఆ బబులోను మొత్తం నాశనం అయిపోయే రోజు వస్తుంది. నువ్వు ఏది చూసైతే ఎక్కువ గౌరవిస్తూ భయపడుతున్నావో, దేన్ని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నావో, దట్ ఈస్ నథింగ్. ఈరోజు ఓ విశ్వాసి జ్ఞాపకం చేసుకో, ఓ క్రైస్తవుడు జ్ఞాపకం చేసుకో. హూ డు యూ ఫియర్ గాడ్. దేవునికి భయపడు, బబులోనికి భయపడద్దు. బబులోని బెదిరింపులకి భయపడు. చాలా సమయం పెట్టింది దాని గురికే. ఎందుకంటే ప్రారంభం చెప్పాను, మోసపోవద్దు. విత్తుతున్నావు, కోస్తావు. ఈరోజు నీ యథార్థత, ఈరోజు నీ పరిశుద్ధత, ఈరోజు నువ్వు దేవుని చిత్తంలో బ్రతుకుతావు. ఇదిగో 10 మందితో అక్రమ సంబంధం పట్టుకుని సంతోషంగా బ్రతుకు. చూడు చూడు చూడు, కొంతకాలం చూడు, జీవితం ఏమవుతుంది చూడు, బ్రతుకు ఎలా ఉంటుంది చూడు, కుటుంబాలు ఎలా ఉంటాయి చూడు, ఎలా ఉంటాయి చూడు, జీవితంలో ఎలా ఉంటాయి తర్వాత చూడు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు. వెయిట్. ఈరోజు నువ్వు చేతకాని వ్యక్తిగా కనబడచ్చు, బోరింగ్ వ్యక్తిగా కనబడచ్చు. ఇట్ ఈస్ ఫైన్, హోల్డ్ ఆన్. ప్రతిదానికి పరిణామాలు ఉంటాయి. నీవు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితే ఇసు ఒక విత్తనం లోటకు పోవాలి, అది చావాలి, అది వేరులు తన్నాలి, అప్పుడు బయటకు వస్తుంది. బయటకు ములిచినంత మాత్రం కాదు, ఎదగాలి. ఎదిగి 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 దాని తర్వాత దాని ఫలమును బట్టి దానికి విలువ ఉంది. ఏముంది? దాని ఫలమును బట్టి విలువ ఉంది. ఫలం రాత్రి రాదు విత్తనం నుండి. ఇఫ్ యూ స్టే కమిటెడ్, వాట్ గాడ్ కెన్ డూ ఫర్ యూ ఇస్ గ్రేట్. డోంట్ మిక్స్ విత్ బ్యాబిలోన్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని ఆత్మతో సంబంధం కన్నా మనుషులతో నీ సంబంధం ఎక్కువైపోయిందా? యాజ్ ఎ కంక్లూడ్ ఐ వాంట్ టు ఆస్క్, నీ మనస్సు దేవుని మీద పడతాం కన్నా మనుషుడి మీద ఎక్కువైపోయిందా? లెట్ మీ బి మోర్ టు ద రిలీజియస్ పీపుల్. దేవుని మీద నీ మనసు పెడతాం కన్నా సేవకుడి మీద నీ మనసు ఎక్కువైపోయిందా? ఇది ఈరోజు పరిశుద్ధాత్మ మీద ఆధారపడతాం కన్నా మనుషుల మీద ఆధారపడేలా చేసుకుంటాం. అయ్యో ఎంత బాధాకరంగా ఉంది. ఈరోజు పీపుల్ వాంట్ పీపుల్ టు లీడ్, దే డోంట్ వాంట్ హోలీ స్పిరిట్ టు లీడ్. అదంతా బబులోన్ సిస్టమ్ అండి. జాగ్రత్త. పరిశుద్ధాత్మ నేను నడిపిస్తానికి ఆశగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ నడిపించమను. పరిశుద్ధాత్ముడు నిశ్చయంగా నడిపిస్తాడు. నువ్వు లోపడితే చాలు, వింటే చాలు, విను. కొన్నిసార్లు a relationship and an intimacy with the Holy Spirit has to be built, not done overnight. అర్థమవుతుందా? రాత్రి నీ పరిశుద్ధాత్మతో ఇంటిమేసీ రాదు. I would be as honest as you meet a person. ఒక వ్యక్తిని కలిసినట్టుగా. ఒక వ్యక్తిని మొదటి రోజు కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటా, హాయ్ హౌ ఆర్ యు అని అడుగుతాం, అంతే. కలిసి పనిచేస్తాను, చేద్దామా, చేసావా, వెళ్తున్నాను, అంతే. కానీ రోజు కలుస్తా ఉన్నావు అనుకో, కొంచెం మాట్లాడటంలో ఏమవుతావు, పని మాటలు నుండి పర్సనల్ మాటల్లోకి వెళ్తావు. పని డిస్కషన్ నుండి ఏం తిన్నామో దగ్గర నుండి ఏమో ఎలాగ ఉన్నావు అంటావు, ఏం జరుగుతుందంటావు. తర్వాత ఆయన భారాలు నువ్వు చెప్తావు, నీ భారాలు ఆయన చెప్తావు, హృదయాన్ని పంచుకుంటావు, ఒకరొకరు మాట్లాడుకుంటూ దెర్ ఇస్ అ షేరింగ్తో నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. పరిశుద్ధాత్మతో కూడా మాట్లాడుతూ ప్రారంభించే షేర్. హౌ సింపుల్ ఇట్ ఇస్ టు షేర్? సింపుల్ యాజ్ దిస్. పరిశుద్ధాత్మ నాకు బాధ ఉంది, ఇలా అన్న మాట నాకు గాయం కలిగిస్తుంది, నాలో చేతులను చేయవా? పరిశుద్ధాత్మ నాకు సహాయం చాలట్లే, నాకు శక్తి చాలట్లే. పరిశుద్ధాత్మ ప్రార్థన చేయాలన్నది కానీ ప్రార్థన రావట్లే, మనసు నొప్పిగా ఉంది, అలసిపోయి ఉన్నా. Sometimes it's better to be honest. Not sometimes, every time it's better to be honest.
ఇక్కడ ఎంతమంది తండ్రులు ఒకసారి చేస్తారా? ఆల్ ద ఫాదర్స్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ విషింగ్ అస్. ఇక్కడ కొంతమంది ఉన్నారా ఫాదర్స్? ఎక్కడ తండ్రులు బాగా చేతులెత్తండి. అక్కడ ఉన్నారు. ఓకే, వండర్ఫుల్. పక్కన ఉన్న వాళ్ళందరూ విష్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ విషింగ్. ఇట్ ఇస్ సచ్ అ జాయ్. ఐమ్ టెలింగ్ యూ, ఒక తండ్రి అవుతనే కానీ తండ్రి హృదయం ఏంటి అర్థం చేసుకోలేము. కుమారుడు ఉన్నంత వరకు తండ్రి హృదయాన్ని ఎప్పుడు అర్థం చేసుకోలేదు. కానీ ఎప్పుడైతే ఒక తండ్రిని అయ్యానో ద థింగ్ వాజ్ డిఫరెంట్. బట్ దెన్ ఐ వుడ్ సే అగైన్, ఒక కుమారుడికి తండ్రి అయినప్పుడు తండ్రి హృదయాన్ని అర్థం చేసుకుంటాం ఒకటి, ఒక కుమార్తెకి తండ్రిని అయిన తర్వాత తండ్రి హృదయాన్ని అర్థం చేసుకుంటాం టోటలీ డిఫరెంట్. ఐల్ బి వెరీ ఆనెస్ట్. ఎందుకంటే అబ్బాయితో ఉన్నట్టు అమ్మాయితో ఉండలేము, అమ్మాయిని పుడతాం వేరు, అబ్బాయి పుడతాం వేరు. ఐల్ బి వెరీ ఆనెస్ట్. కానీ దేవుడు నాకు ఆ ధన్యత రెండు వైపులు ఇచ్చారు. ఇద్దరు కుమార్తెల నుంచి ఇద్దరు హృదయాలని ఇద్దరు వైపులనే అర్థం చేసుకోవడానికి దేవుడు కృపణిచ్చాడు. అండ్ ఆల్సో థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్ బీయింగ్ ఎ స్పిరిచువల్ ఫాదర్. అండ్ ఎంతోమందిని దేవుని వైపు నడిపిస్తానికి, మిమ్మల్ని దేవుని బలపరుస్తానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఐఎమ్ రియలీ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ప్రార్థన భారాన్ని నీ చేతులకు ఎత్తి పెడతాను ప్రభా. ఇక్కడ అనారోగ్యంలో ఉన్న వారైతే చూడు ప్రభా, నువ్వు పొందిన గాయం ద్వారా స్వస్థత. ఇదిగో ప్రభా, సతమతం అవుతున్న పరిస్థితులు ఉన్న వారిని చూడు ప్రభా, బలపరచయ్యా, లేవనెత్తయ్యా, ఆదరించయ్యా, ఓదార్చయ్యా. విరిగిన కుటుంబాలతో ఇక్కడ వచ్చిన వారైతే కట్టయ్యా, కలవర స్థితిలో ఉన్నవారైతే దేవా ధైర్యపరచు, దృఢపరచు. ఈరోజు ఏ అవసరతతో నీ సన్నిధిలో నిల్చున్నారో చూడు దేవా. ఈరోజు ఈ నీట్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కరు నీ చేతులకు చెప్తున్నాను ప్రభా. దేవా, ప్రతి ఒక్కరు కావాల్సిన బిడ్డలకు కావాల్సిన జ్ఞానం దయచేయి, సహాయాన్ని దయచేయి దేవా. ఎక్కడ ఎటువంటి మోసాలు అన్యాయాలు ఉండనవద్దు దేవా. ప్రతి విషయంలో మేలు జరిగించు ప్రభా. దేవా, నీ బిడ్డల జీవితంలో నీ చిత్తాల్లో నీ చిత్తం గ్రహించి నీ చిత్తంలో సాగే జీవితంలో దయచేయి. ఈరోజు ప్రభా వేడుకుంటున్నాము నీ సమాధానపు కార్యాలు, నీ సమాధానపు క్రియలు, నీ శక్తితో జీవించే జీవితాలను వేడుకుంటాం ప్రభా. ప్రతి ఒక్కరు తలను పైకెత్తయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు నీ ఆత్మకు దగ్గరగా, నీ ఆత్మలో నాటబడిన వారుగా, బలపరచబడేవారు, నీ ఆత్మ ద్వారా ఫలించే జీవితం కలిగిన వారుగా, జయం, సమాధానం, దేవునితో ముందుకు సాగే కుటుంబాలుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దే దేవను ప్రేరేపిస్తాను వెతికే వారిగా చేయి ప్రభా. నీ చిత్తానికి లోబడే వారిగా చేయి ప్రభా. నీ చిత్తానికి సమర్పించిన వారిగా చేయ. నీవే సమస్త కార్యం జరిగించుకున్నటువంటి ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహవాసం కూర్చుని మనందరూ కూడా ఉండి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరలోకమందున మాత్రం అట్లా వండర్ఫుల్ లైఫ్. దేవునికి నమ్మకంగా ఉండండి, దేవునిలో నాటబడిన వారికి ఉండండి. టేక్ కేర్. Just members, దయచేసి మీకు ఎటువంటి ప్రార్థన అవసరం, మీకు ఎటువంటి ప్రార్థన అవసరం పిల్లలలో బయట సెన్సులు కానీ మీకు మెన్షన్ దయచేసి ఆలయాన్ని మాకు పాటించండి. దయచేసి అందరూ కూడా స్క్రీన్ మీ రైట్ హ్యాండ్